అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను పతంజలి సహ వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్ తీవ్రంగా విమర్శించారు. దానిని టారిఫ్ టెర్రరిజంగా అభివర్ణించారు. మూడో ప్రపంచ యుద్ధ పరిస్థితుల్లో దానిని ఆర్థిక యుద్ధంగా పేర్కొన్నారు. స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలన్న విధానం ఆర్థిక యుద్ధానికి సరైన సమాధానం అవుతుందన్న ప్రశ్నపై రామ్దేవ్ స్పందించారు. ట్రంప్ అనుసరించే సామ్రాజ్యవాద విస్తారవాద పోకడలతో పోలిస్తే స్వదేశీ ఉద్యమం మెరుగైందన్నారు. సమిష్టిగా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అవసరమైందని చెప్పారు. టారిఫ్ టెర్రరిజం అత్యంత ప్రమాదకరమైంది. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంటూ ఉంటే అది ఈ ఆర్థిక యుద్ధమే. దీనిలోనైనా కనీసం పేద దేశాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అధికారంలో ఉన్నవారు సామ్రాజ్యవాద విస్తరణ పోకడలకు పోతున్నారని వెల్లడించారు. ప్రపంచంలో శక్తి అతి కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడాన్ని బాబా రామ్దేవ్ విమర్శించారు. ప్రతి ఒక్కరూ తమ హద్దుల్లో ఉండాలని, సాటి మనిషిని పైకి తీసుకురావాలని పేర్కొన్నారు. స్వదేశీ అనే నినాదం ఎవరిపైనా ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడమేనని అభివర్ణించారు.